Welcome to Epitome IAS. Today our question is, after the Battle of Plassey, how did India transit from medieval to modern age? Medieval to modern age. ప్లాసీ యుద్ధం తర్వాత భారతదేశం మధ్యయుగం నుండి ఆధునిక యుగానికి ఎలా వెళ్ళింది అంటే, మనకి ఈ ప్లాసీ యుద్ధం తర్వాత మనకేంటంటే భారతదేశంలో ఆధునిక యుగపు ఛాయలు కనిపించాయి. అది ఎలా వెళ్ళింది, అట్లా ఎలా మరలింది అని చెప్పి ఈ క్వశ్చన్ అడగడం జరిగిందమ్మా. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో 1757 ఈ ప్లాసీ రివోల్ట్ ఏదైతే ఉందో దాని కారణాలు, అలాగే దాని కాన్సిక్వెన్సెస్, పరిణామాలు చెప్పుకున్నాం. ఈ క్వశ్చన్లో మనం ఏం చెప్పుకోవాలంటే, సో ఎట్లా మధ్యయుగం నుంచి ఆధునిక యుగానికి భారతదేశం మరలింది ప్లాసీ యుద్ధం తర్వాత అని చెప్పాలి మనం. అయితే నిజం చెప్పాలంటే ద కాన్ఫ్లిక్ట్ ఎట్ ప్లాసీ దగ్గర జరిగినటువంటి ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో, ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ క్రూషియల్ రోల్ టు ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తన ఫ్రెంచ్ రైవల్స్ని ఇక్కడ ఓడించడం జరిగింది. అయితే మనకు 1757 ప్లాసీ రివోల్ట్ ముందు బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మనం చూసినట్టయితే ఇట్లా ఒక పాయింట్ గుర్తుంచుకోండి. కర్ణాటక వార్స్ గుర్తుంచుకోండి. 1744, 46 ఫస్ట్, 49, 54 అండ్ 56, 63. దిస్ ఇస్ 46, 48, సారీ, 49, 54, 1756, 63. ఇట్లా మనం ఎక్కడున్నాం? 1757 ప్లాసీ రివోల్ట్ అంటే మనం సెకండ్, థర్డ్ వార్లో ఇక్కడ ఉన్నాం. 1757, 1756, 63, 7 ఇయర్స్ వార్లో. అయితే మనకి యాక్చువల్లీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటి అంటే, సో లోకల్ రాజుల మధ్య, నవాబుల మధ్య లేదా రూలర్స్ మధ్య ఇంటర్ఫియర్ అవ్వకూడదని. అయినప్పటికీ కూడా ఫ్రెంచ్ టు ద ఎక్స్టెంట్ బెంగాల్ వరకు వెళ్ళి బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజుద్దౌలా 757 ప్లాసీ రివోల్ట్ ఎవరు పార్టిసిపేట్ చేశారు? సిరాజుద్దౌలా కదా ఒక సైడ్. సిరాజుద్దౌలాని ఫోర్స్ చేసి ఫోర్ట్ విలియంని ఆక్యుపై చేయమని ఫోర్స్ కూడా చేసింది ఫ్రెంచ్ వాళ్ళు. ఎవరిని? సిరాజుద్దౌలాని. అంటే ఫోర్ట్ విలియం ఎవరి అండర్లో ఉంది? ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లో ఉంది. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది. సో దీన్ని ఆక్యుపై చేయమని చెప్పింది. సో అట్లా చేయడం వల్లే కదా ఈ 1757 సిపాయి రివోల్ట్ వచ్చింది. అంటే ఈ 1757 ప్లాసీ రివోల్ట్ అనేది ఇక్కడ మనకి ఈ బెంగాల్ నవాబ్ని ఓడించడమే కాకుండా ఫ్రెంచ్ వారి ఆధిపత్యాన్ని కూడా తగ్గించిందమ్మా. ఫ్రెంచ్ వారు అది, ఎందుకంటే ఫ్రెంచ్ ఫోర్స్తోనే మన సిరాజుద్దౌలా ఇక్కడ పోర్ట్ విలియంని ఆక్యుపై చేయడం. అంటే ఈ 1757 ప్లాసీ రివోల్ట్ ఈ ఫ్రెంచ్ రైవలరీస్ లేదా ఫ్రెంచ్ తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడించడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఇంతేకాకుండా ఇట్ లీడ్స్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇది భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు దారితీసింది. మనకు తెలుసు 1757 ప్లాసీ రివోల్ట్ తర్వాత మనకి నెక్స్ట్ బెంగాల్ నవాబ్స్ని ఎవరు నియమించారు? బెంగాల్ నవాబ్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మనం చెప్పుకున్నాం లాస్ట్ క్వశ్చన్లో. సిరాజుద్దౌలా తర్వాత మనకి మీర్ జాఫర్, తర్వాత మీర్ కాసిం, మళ్ళీ మీర్ జాఫర్. ఎస్, సో ఇట్ లీడ్స్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అంతేకాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ మేడ్ రాబర్ట్ క్లైవ్ ద బ్యారన్ ఆఫ్ ప్లాసీ యుద్ధానికి రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి ఒక ముఖ్యమైన వ్యక్తిగా బ్రిటిష్ గవర్నమెంట్ ప్రకటించింది అక్కడ. సో అయితే మనకి ఈ 1757 ప్లాసీ రివోల్ట్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక ట్రేడింగ్ కంపెనీ నుంచి గవర్నింగ్ పవర్గా మార్చేసాయమ్మా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది
జస్ట్ ఒక ట్రేడింగ్ కంపెనీ, ప్రైవేట్ ట్రేడింగ్ కంపెనీ. దీన్ని భారతదేశంలో గవర్నింగ్ పవర్ అంటే పరిపాలన ప్రభుత్వంలాగా దీన్ని మార్చేసింది. యాక్చువల్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ఎందుకు వచ్చిందమ్మా? ట్రేడింగ్ చేసుకోవడానికి వచ్చింది. ట్రేడింగ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, భారతదేశం నుంచి వస్తువులను ఎక్స్పోర్ట్ చేయడం, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, ట్రేడింగ్ కంపెనీ. సో ఇది ఇప్పుడు గవర్నింగ్ పవర్గా మారిపోయింది. ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది. అంటే ఏంటి? ఎవరు కూర్చోవాలి సీట్లో అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు కూర్చోవాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇకపోతే మనం చూసుకున్నట్టయితే ఇంకో పాయింట్. సో మనకి ఈ 1757 రివోల్ట్ తర్వాత సో బ్రిటిష్ గవర్నమెంట్కి డబ్బులు వచ్చి పడిపోతుండే. మీర్ జాఫర్ 1.7 crore రూపీస్ ఇచ్చాడు, 24 పరగనాస్ ఇచ్చాడు, మీర్ కాసిం, బుర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్. సో ఇట్లా అధిక మొత్తంలో వీళ్ళకి డబ్బులు రావడం కూడా జరిగింది. ఎవరికమ్మా? ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో కాబట్టి ఇన్ దిస్ వే మనం ఏం చెప్పొచ్చు అంటే ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఏ హిస్టారిక్ టర్నింగ్ పాయింట్. అలాగే ఇందులో ఎవరైతే ప్రిన్సిపల్ పార్టిసిపెంట్ ఉన్నాడో ఎవరు? రాబర్ట్ క్లైవ్ దగ్గరుండి సైన్యాల్ని నడిపాడు ఇందులో. అతన్ని ఎంపైర్ బిల్డర్గా చెప్పొచ్చు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో నిర్మించినటువంటి వ్యక్తిగా మనం ఇతను చెప్పొచ్చు, ఎంపైర్ బిల్డర్. సో ఎవరైతే దగ్గరుండి ఇక్కడ మనకి సైన్యాలను నడిపించి ఇతన్ని ఎంపైర్ బిల్డర్గా చెప్పొచ్చు. అయితే ఇట్లా ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ దేనికి దారితీస్తుందంటే, అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత జరిగిన సంఘటనలు దేనికి దారితీస్తాయంటే, సో అధిక మొత్తంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి డబ్బులు రావడం అనేది జరిగింది. మనం చూసుకున్నాం. ఈ డబ్బులు రావడం వల్ల ఏమైందంటే ఇట్ లీడ్స్ టు ది వార్ అగైనెస్ట్ ది నార్త్ ఇండియా. సో నార్త్ ఇండియా పైన కూడా దాడి చేయడానికి కారణమైందమ్మా. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ బెంగాల్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ది ఇంగ్లీష్ టు కాంక్వర్ నార్త్ ఇండియా. సో ఈ బెంగాల్ పైన ఆధిపత్యం అనేది బ్రిటిష్ వారు ఉత్తర భారతదేశంపై దండయాత్రకు దారితీసింది. సో ఒకటేమో వీళ్ళు బెంగాల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్నారు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమో బెంగాల్ నుంచి మనీ వస్తుంది, ఎక్కువగా మనీ వచ్చింది. మూడో పాయింట్, బెంగాల్లో ఇంకా ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు అక్కడ ఆధిపత్యం చూపించలేకపోయారు. ఫ్రెంచ్ వాళ్ళే కాదు, ఏ యూరోపియన్ కాంపిటేటర్ కూడా వాళ్ళ మీద ఛాలెంజ్ చేసే పరిస్థితిలో లేరు. ఏ యూరోపియన్ కాంపిటేటర్ కూడా ఈస్ట్ ఇండియా పైన ఛాలెంజ్ చేసే పరిస్థితిలో లేరు. ఏమా 3 పాయింట్లు గుర్తుందా? ఒకటి, బెంగాల్లో ఆధిపత్యం. రెండేమో బెంగాల్ నుంచి మనీ రావడం. 3, బెంగాల్లో ఫ్రెంచ్ వాళ్ళు ఆల్రెడీ క్రష్ అయిపోయారు. ఇంకా ఏ యూరోపియన్ కాంపిటేటర్ కూడా బ్రిటిషులతో తలపడే పరిస్థితిలో ఎప్పటికీ లేడు. ఓకేనా? సో ఈ కారణాల వల్ల ఏమైంది? వీళ్ళు చాలా ప్రశాంతంగా మనీ రావడం, బెంగాల్పై ఆధిపత్యం, ఎటువంటి కాంపిటేటర్స్ లేకపోవడం వల్ల ఇట్ లీడ్స్ టు ది వార్ అగైనెస్ట్ ది నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో మనకి అవధ్ నవాబ్ అయినటువంటి సుజావుద్దౌలా, మనకు బెంగాల్ నవాబు సిరాజ్, ఇక్కడ సుజావుద్దౌలా. అలాగే మొఘల్ రూలర్ షా ఆలం టూ వీళ్ళిద్దరిని ఓడించడం జరిగింది నార్త్లో. సో సుజావుద్దౌలా మనకి బెంగాల్లో సిరాజుద్దౌలాను ఓడించారు 1757లో. అవధ్ నవాబ్ సుజావుద్దౌలా, మొఘల్ రూలర్ షా ఆలం టూ బోత్ వర్ డిపీటెడ్. ఇకపోతే రాబర్ట్ క్లైవ్, ఇది జరిగిన తర్వాత మీకు తెలుసు ఏం జరిగింది? షా ఆలం టూ దివానీ రైట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. దివానీ రైట్స్
దివానీ రైట్స్ ఎక్కడ మనకి డెక్కన్, బెంగాల్, గుజరాత్ ఈ ప్రాంతంలో దివానీ రైట్స్ అంటే ఏంటి? ట్యాక్స్ వసూలు చేసుకునే హక్కు ఎవరికి ఇచ్చారు? ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో డెక్కన్, బెంగాల్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో ట్యాక్స్ వసూలు చేసుకునే హక్కు దివానీ రైట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే రాబర్ట్ క్లైవ్ ఈ వాంటెడ్ టు ఎక్స్పాండ్ ద బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ టు ద సౌత్ వరకు ఇతనిది ఇన్ఫ్లుయెన్స్, సౌత్ వరకు కూడా ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకున్నాడు. అంటే ఈ బెంగాల్లో వస్తున్నటువంటి మనీ ఏదైతే ఉందో ఆ మనీని పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ని సౌత్కి కూడా తీసుకొచ్చాడు. సౌత్ రాబర్ట్ క్లైవ్ ట్రై టు ఎక్స్పాండ్ ద బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సౌత్. సో ఇది మనకి పరిశ్రమ. అంతేకాకుండా ఇట్లా సౌత్లో ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, నార్త్లో ఓడించాడు వాళ్ళని, దివానీ రైట్స్ తీసుకున్నాడు, బెంగాల్లో ఇంకేం ప్రాబ్లం లేదు, మనీ వస్తుంది, బెంగాల్ నుంచి ఫ్రెంచ్ వాళ్ళని ఊస్ట్ చేశాడు, అక్కడ లేకుండా చేశాడు. సో ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా 1763లో ప్యారిస్ ట్రీటీ ద్వారా 1763 ప్యారిస్ ట్రీటీ ద్వారా ఫ్రెంచ్ ఏమైందమ్మా? జస్ట్ ఇది ఓన్లీ ట్రేడింగ్ కంపెనీగా అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండిపోయింది. మనం చెప్పుకున్నాం 1763 ఈ ప్రాంతంలో. 1764 బక్సర్ వార్ తర్వాత దివానీ రైట్స్ పొందారు. ఇవన్నీ చూస్తే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా కనబడుతుందంటే ద ఈస్ట్ ఇండియా కంపెనీ బికేమ్ ద అన్క్రౌన్డ్ కింగ్, మకుటం లేని మహారాజులా కనిపించిందమ్మా. ద ఈస్ట్ ఇండియా కంపెనీ బికేమ్ అన్క్రౌన్డ్ కింగ్, మకుటం లేని మహారాజు, అన్క్రౌన్డ్ కింగ్ అంటే క్రౌన్ ఒకటే లేదు, అన్క్రౌన్డ్ కింగ్. అంతేకాకుండా అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గ్రాడ్యువల్లీ సబ్జుగేటెడ్ ది అదర్ స్టేట్స్, గ్రాడ్యువల్లీ నెమ్మదిగా ఇతర ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసుకుంది. ఐ టోల్డ్ యు మెనీ టైమ్స్ ఫ్రమ్ 1757 to 1857, from 1757 to 1857, almost half of the Indian territory was occupied by the East India Company. ఇదంతా మనం భారతదేశం అనుకుంటే సో 1757లో స్టార్ట్ అయిన ఈ యుద్ధం తర్వాత 1757కి ముందు ఏం యుద్ధాలు లేవమ్మా. 1757 ప్లాసీ వార్ తర్వాత సో 1857 విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 100 yearsలో హాఫ్ ఆఫ్ ది ఇండియన్ టెరిటరీ వాజ్ ఆక్యుపైడ్ బై ది ఈస్ట్ ఇండియా కంపెనీ. 1857 తర్వాత కూడా ఏమీ లేవు. 57 తర్వాత బ్రిటిష్ రాణి ఆఫ్ చేస్తుంది, ఇంకా రాజ్యాలు ఆక్యుపై. అంటే మిగతా సగం టెరిటరీ ఎవరి అండర్లో ఉంది? ప్రిన్స్లీ స్టేట్స్ అంటే నవాబుల అండర్లో, లోకల్ రూలర్స్ అండర్లో ఉంది ప్రిన్స్లీ స్టేట్స్, స్వదేశ సంస్థానాలు. ఇది ప్రావిన్సెస్, బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉండేవి ప్రావిన్సెస్ తర్వాత మనం చెప్పుకుంటాం. ఎస్, ఇట్లా మనకి హాఫ్ ఆఫ్ ది ఇండియన్ టెరిటరీ. అంటే ఈ బెంగాల్ తర్వాత ఏమైందంటే ఇంకా అక్కడి నుంచి వచ్చినటువంటి మనీ, కాన్ఫిడెన్స్ వాటన్నిటితో ఇది ఇతర ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసుకున్న తర్వాత ఏమైందమ్మా? ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటే ఏమవుద్ది అక్కడ? ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది పెట్టాలి. కాబట్టి రాడికల్ చేంజ్ ఇన్ ద పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఇన్ ఇండియా, భారతదేశంలో రాజకీయ పరిపాలనా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. రాడికల్ చేంజ్ ఇన్ ద పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఇన్ ఇండియా ఏమా రాజకీయ పరిపాలనా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి, విచ్ వాజ్ కంప్లీట్లీ న్యూ అండ్ వెస్టర్నైజ్డ్. ఇవి మనం ఇంతకు ముందు చూడనివి, కంప్లీట్లీ న్యూ అండ్ వెస్టర్నైజ్డ్. ఇవి మనం ఇంతకు ముందు చూడని వెస్టర్నైజ్డ్ అంటే పాశ్చాత్య సంస్కృతి, వెస్టర్నైజ్డ్ ఇన్ నేచర్ అండ్ స్పిరిట్. సో ఒక కొత్త పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, మనకి బెంగాల్ 1764 బక్సర్ వార్ తర్వాత 1765 అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారా మనకేమొచ్చాయమ్మా? ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమొచ్చాయి? దివానీ రైట్స్, సాలాం టు దివానీ రైట్స్. ఇక్కడ వచ్చిన వెంటనే రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడు? ఇక్కడ ద్వంద్వ పాలన, డ్యూయల్ గవర్నమెంట్ అని పెట్టాడు. ఏంటి?
ఒకటి దివానీ రైట్స్, రెండు నిజామత్ రైట్స్. దివానీ రైట్స్ అంటే రెవెన్యూ కలెక్షన్, కలెక్టెడ్ బై హూమ్? ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నిజామత్ రైట్స్ అంటే మనకి పోలీస్ అడ్మినిస్ట్రేషన్, శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్. సో ఇది ఎవరు చూసుకోవాలి? బెంగాల్ నవాబ్ చూసుకోవాలి. ఎప్పటి వరకు ఇది? 1772 వరకు జరిగింది. 1765 నుంచి 1772 వరకు. ఏంటిది? డ్యూయల్ సిస్టమ్. డ్యూయల్ సిస్టమ్, ద్వంద్వ పాలన. 1772లో మళ్ళీ ఏమైంది? వారన్ హేస్టింగ్స్ వచ్చి ఈ ద్వంద్వ పాలనని క్యాన్సిల్ చేసి మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లోకి తీసుకురావడం జరిగింది. ఏమా? సో ఇట్లా చాలా చేంజెస్ అనమాట. మనకు మనం వసూలు చేసుకునే వాళ్ళం, అలాంటిది వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయింది. సో ఇలా నెంబర్ ఆఫ్ చేంజెస్ మనకి పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో తర్వాత రావడం జరిగింది. ఏమా? సో కాబట్టి ఇదంతా చూస్తే మనకి ఏమవుతుందంటే, దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఇండియా ట్రాన్సిటెడ్ ఫ్రమ్ మిడివెల్ టు మోడర్న్. ఇదంతా చూస్తే భారతదేశం మధ్యయుగం నుండి ఆధునిక యుగాల వైపు మరలినట్టు మనకి తెలుస్తుంది. ఇట్లా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలమ్మా. 1757 Battle of Plassey, or you can call it as after the Battle of Plassey, how did India transit from the medieval to modern age? అంటే ఈ ఆన్సర్ రాయాలి.